ఇది శ్రమలు. ఏలియాకి ఎన్ని శ్రమలు వచ్చాయి? మామూలు శ్రమలు కాదు. ఏలియా అహాబు రాజు ఆ కాలంలో, యెజబెలు మహారాణి. అహాబు యెజబెలు మాటలిని దుర్మార్గం ప్రవర్తిస్తున్నాడు. ఏలియా మండేవాడు. ఏలియా వెళ్ళి ఏమాత్రము భయము జంకు లేకుండా, రాజా దుర్మార్గం ప్రవర్తిస్తున్నావు, నీ దేశంలో వర్షమే కానీ మంచే కానీ పడదని చెప్పించి వచ్చాడు ఏలియా. అంత ధైర్యంగా వెళ్ళి చెప్పిన వ్యక్తి మరో వ్యక్తి ఉన్నాడు. బైబిల్ ఎవరు చెప్పగలరా? రాజు దగ్గరికి వెళ్ళి రాజు చేస్తున్న తప్పును ఖండించిన వ్యక్తి బాప్తిస్మ ఇచ్చే యోహాను. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీ తమ్ముడు భార్య అయిన హేరోదీతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, ఖబర్దార్, దేవుని శిక్షణకు ఉండదని చెప్పొచ్చాడు. అందరికి తెలుసు, ఆ దేశం మొత్తం తెలుసు ఆ పరిస్థితి. ఎవడు మాట్లాడలేదు. దేవుని బిడ్డలు అలా ఉండాలి. దేవుని బిడ్డలు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. చూసి గమ్ము ఉండకూడదు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని సేవకునివైతే, నువ్వు విశ్వాసివైతే తప్పుని ఖండించాలి. ఆ తర్వాత ఏలియాకి ఏం జరిగిందమ్మా? ఆహారం లేదు, కరువు వచ్చింది, ఈయనకి ఆహారం లేదు. అయితే ఇంకోటి, కరువు వస్తే ఈయన దేవుడు దాచాడు. కానీ తర్వాత యెజబెలు ఏం చేసింది? మళ్ళా కనపడితే చంపడానికి మనుషులను పంపితే పారిపోయాడు. చివరికి అన్నాడు, నన్ను చంపేసే ప్రభు అన్నాడు ఏలియా. ఎందుకయ్యా నాకు ఈ ఆయాసం, పరిగెత్తలేకపోతున్నాను, చంపేసే అన్నాడు. ఎంత చిరాకు పుట్టిందో గమనించండి. ఇన్ని శ్రమ అనుభవించాడు ఏలియా. దేవుని కొరకుంటే, నువ్వు నేను దేవుని కొరకు నిలబడితే అలాగ కరాఖండిగా ఉండగలగాలి. వాళ్ళు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, బిడ్డలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, నీ తమ్ముడైతే, నీ అన్న అయితే, నీ అక్క అయితే, నీ చెల్లి అయితే దేవునికి విరోధంగా ఉంటే నీకు ఓకేనా? పక్క వాళ్ళు అయితేనేమో బుద్ధి చెబుతావా? మనకు బుద్ధి ఉంది అసలు? అర్థం చేసుకోవాలి. పక్క వాళ్ళకైతే బుద్ధి చెబుతావా? నీ అన్న నీ తమ్ముడైతేనేమో ఓకేనా? నీ అక్క చెల్లి అయితే ఓకేనా? నీ కుటుంబ సభ్యులైతే ఓకేనా? కాదు, తప్పది. దేవునికి విరోధంగా ఉండటానికి ఎప్పుడు మనము సిద్ధపడకూడదు. వారు సొంత వారైనా, బంధువులైనా, స్నేహితులైనా, నీ అనేవారైనా ఖండించాల్సిందే. వారితో సహవాసం చేయకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపాసకులు కూర్చుని చోట్న కూర్చుండక. ఆ పాపి ఒకవేళ నీ కుటుంబ సభ్యుడు అనుకో, ఏంటి, సమ్మతించి కూర్చోవాల్సిందే. ఇవి కొంచెం కష్టంగా ఉండొచ్చేమో ఈ మాటలు. వాక్యం అలాగే ఉంటుందండి. వాక్యం హాయిగా ఉండదు. అమ్మాయి